గాయస్ నేను ఇప్పుడు చెప్పబోయే ఐలాండ్ కి వెళ్తే గనక రక్తం కక్కుని చేస్తారు. ఇది వినడానికి వింతగా ఉంది కదా. ఇది సెంట్రల్ పసిఫిక్ ఓషన్ కి మార్షన్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఉంది. ఇది రెండు రీజన్స్ వల్ల అత్యంత ప్రమాదకరమైన దీవిగా పేరు పొందింది. ఒకటి న్యూక్లియర్ రేడియేషన్ వల్ల, రెండవది షార్క్స్ వల్ల. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా మేము రష్యా కన్నా గొప్పగా చూపించుకోవాలని న్యూక్లియర్ వెపన్స్ ని కుప్పలు తెప్పలుగా తయారు చేసింది. ఆ తయారు చేసే క్రమంలో టెస్ట్ చేయడానికి ఈ దీవిని ఉపయోగించారు. అలా 1946 నుంచి 1953 వరకు దాదాపు 28 న్యూక్లియర్ బాంబులు ఇక్కడ ప్రయోగించారు. అండ్ ఫస్ట్ హైడ్రోజన్ బాంబు కూడా ఇక్కడే ప్రయోగించారు. అలా ఈ బాంబు ప్రయోగం ద్వారా వచ్చిన న్యూక్లియర్ రేడియేషన్ తో ఈ దీవి మొత్తం కంటామినేట్ అయింది, అంటే పొల్యూట్ అయిపోయింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఈ దీవి మీద అలాగే ఉంది. ఇంకా ఈ దీవి సముద్ర తీరాన కొన్ని సంవత్సరాల నుంచి ఫిషింగ్ లేకపోవడం వల్ల ఈ సముద్ర తీరంలో షార్క్స్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అలా అప్పటి నుంచి ఈ దీవికి ఎవరు వెళ్ళలేదు. ఒకవేళ మనం వెళ్తే రెండు రకాలుగా మరణించే అవకాశం ఉంది. ఒకటి షార్క్స్ ఆహారం కావడం, లేదా ఈ రేడియేషన్ వల్ల రక్తం కక్కుని చనిపోవడం.